తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారుడు అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన డెడ్ బాడీ కనిపించింది. పరకామణి కేసులో విచారణకు తిరుపతికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుంతకల్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు వై సతీష్ కుమార్. A1 బోగిలో 29వ బెర్త్ను రిజర్వ్ చేసుకున్నారు ఆయన. తాడిపత్రి సమీపంలోని జూటూరు కోమలి స్టేషన్ల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు నుంచి కింద పడిపోయినట్లు భావించారు అధికారులు. జేబులో తన ఐడెంటిటీ కార్డ్ ద్వారా మృతి చెందింది జీఆర్పీసీఐ సతీష్ కుమార్గా గుర్తించారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రంగంలోకి దింపి కీలక ఆధారాలను సేకరించారు పోలీస్ ఉన్నతాధికారులు. సతీష్ కుమార్ మృతదేహంపై తీవ్ర గాయాలు లేవు. తల అంతర్భాగం అంటే పుర్రె మాత్రం ముక్కలు ముక్కలైంది. ఒకవేళ ఎవరైనా కదిలే రైలు నుంచి కింద పడితే శరీరంలోని ఇతర భాగాలకు గాయాలు కావాలి, కానీ శరీరంపై గాయాలు లేకపోగా తల మాత్రం ముక్కలైంది. దీంతో ఇది హత్యే అయి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి సిటీ స్కాన్ అనంతరం వైద్యులు ఈ అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 100 కోట్ల పరకామణి స్కామ్లో కీలక ఆధారంగా ఉన్న ఆయన అనూహ్యంగా మృతి చెందడంతో లోతైన దర్యాప్తునకు పోలీస్ శాఖ సిద్ధమైంది. మృతదేహానికి ఇతర పరీక్షలు, సిటీ స్కాన్ చేశారు. తల భాగం ఛిద్రమైనట్లు గుర్తించారు వైద్యులు. హత్య చేసేందుకు తలపై గట్టిగా బాదినందుకే పుర్రె ముక్కలై ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సతీష్ది హత్యే అని బంధువులు, కుమ్మర శాలివాహన సంఘం నాయకులు ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన బ్రహ్మయ్య చిదంబరమ్మల పెద్ద కుమారుడు సతీష్ కుమార్. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగిన సతీష్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేశారు. 2008లో కానిస్టేబుల్గా ఎంపికై ఆదోనిలో పోస్టింగ్ తీసుకున్నారు. 2012లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. 2013లో చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా పోస్టింగ్లో జాయిన్ అయ్యారు. 3 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత టీటీడీ ఏవీఎస్ఓగా 9 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు సతీష్. ఆ సమయంలోనే పరకామణి చోరీ ఘటనలో ఫిర్యాదు చేశారు. ఏవీఎస్ఓ హోదాలోనే 2023 జూన్లో తిరుచానూరుకు బదిలీ అయింది. ఈ ఏడాది మే నెలాఖరున చిత్తూరు ఏఆర్కు వచ్చారు సతీష్. 3 నెలల కిందట డెప్యుటేషన్పై గుంతకల్లు రైల్వే సీఐగా వచ్చారు ఆయన. కర్నూలుకు చెందిన కానిస్టేబుల్ కుమార్తె మమతతో 10 ఏళ్ల క్రితం సతీష్కు వివాహమైంది. సతీష్, మమత దంపతులకు 2 పిల్లలు. ఎవరి మనసును నొప్పించని మనస్తత్వం నా కుమారుడిది అంటూ సతీష్ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. పోలీస్ అయ్యాక కూడా దయతోనే ఉద్యోగం, కుటుంబం, మిత్రులు తప్ప వేరే లోకం ఆయనకు తెలియదంటున్నారు. అలాంటి వాడిని అన్యాయంగా చంపేశారంటున్నారు ఆమె. నాకు కడుపు కోత మిగిల్చిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె. ఇదిలా ఉంటే సతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణి కేసులో నిందితుడు రవికుమార్పై ఫిర్యాదు చేసింది, లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకున్నది సతీషే. 100 కోట్ల పరకామణి స్కామ్ కేసులో ఆయనే కీలకమైన వ్యక్తి కూడా. సిఐడి విచారణ ఓ కొలిక్కి రావాలంటే సతీష్ వెల్లడించే వివరాలే కీలకం. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగే సిఐడి విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరి మార్గం మధ్యలో మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పరకామణి కేసుకు సంబంధించి 2 సందర్భాల్లో సతీష్పై తీవ్ర ఒత్తిడికి గురయ్యారని సన్నిహితులు చెప్తున్నారు. రవికుమార్ను కాపాడేందుకు కేసును రాజీ చేసుకోవాలంటూ సతీష్పై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఏవీఎస్ఓ అంటే సిఐ స్థాయి అధికారి. పరకామణి చోరీ వంటి ఘటనలో కోర్టులో రాజీ చేసుకునే సాహసం ఆ స్థాయి అధికారి చేసే అవకాశమే లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా చెయ్యనేలేరు. కీలక వ్యక్తుల ఒత్తిళ్లతోనే సతీష్ కోర్టులో కేసును రాజీ చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి సతీష్ జారిపడిపోయే అవకాశాలు చాలా తక్కువే. ఈ నెల 10న సతీష్ను సిట్ విచారించింది. మరోసారి సిఐడి విచారణకు బయలుదేరిన సతీష్ దానికి మానసికంగా సిద్ధపడే ఉంటారన్న వాదన వినిపిస్తోంది. అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. పరకామణి కేసుతో ముడిపడిన వ్యక్తులంతా రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వారు.
సతీష్ నోరు తెరిచి కేసు రాజీకి ఒత్తిడి చేసింది ఫలానా వాళ్ళు అని చెప్తే ఆ వ్యక్తులు ఈ కేసులో నిందితులుగా మారే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తుల ఒత్తిడిని తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణి కేసుతో ముడిపడిన బలమైన వ్యక్తులు తాము తప్పించుకునేందుకు హత్య చేయించి ఉండొచ్చు అనే ప్రచారం కూడా బలంగా నడుస్తోంది. ఇలాంటి అనుమానాల నేపథ్యంలో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఉంది.